జగన్మోహన్ రెడ్డి అనే అతను అరాచకం చేశాడు 5 సంవత్సరాలు. ఇప్పుడు మేము వచ్చాక మంచి పరిపాలన ఇస్తున్నాము అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. నిజమేనా? అదంతా అబద్ధమండి. వాళ్ళు ఇచ్చే పరిపాలన ఏ పరిపాలన ఇచ్చారు, ఎవరికి ఏ పథకాలు ఇచ్చారో ఒకసారి చూపించి ముందు జనాల్లోకి వచ్చి ఇప్పుడు వచ్చి మాట్లాడి మేము పరిపాలన చేస్తున్నాము, వాళ్ళు అధికారం ఉందని మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళు దేంట్లో ఏం అధికారం ఏం చేశారు, ఏ పరిపాలన చేశారు, ఎవరికి ఏ పథకాలు ఇచ్చారో చూపించమనండి. కానీ మేము ఫ్రీ బస్ ఇచ్చాము, అమ్మ ఒడి ఇచ్చాము, అంటే తల్లికి వందనం ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం కూడా దివా తీసేలా పరిపాలన చేశాడు. మేము వచ్చాక మంచి పరిపాలన ఇచ్చామంటున్నారు. చెప్పుకుంటానికి కూడా మాకు మాట్లాడడానికి కూడా నవ్వు వస్తుంది. ఎందుకంటే అమ్మఒడి అంతకుముందు ఉన్నదే, ఈయన కొత్తగా వచ్చి ఇచ్చింది ఏమీ లేదు. మరి ఇంకొకటి ఏంటన్నారు, ఫ్రీ బస్సు ఆడవాళ్ళని కొట్టుకోమని మగవాళ్ళు ఎక్కితే బాధముని, ఆ రెండు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు ఎక్కినట్టు వాళ్ళు ఎళ్ళకి సరిగ్గా వెళ్తారో కూడా తెలియదు. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ కాలేజీలకు వెళ్ళాలన్నా పాపం బస్సుల్లోనే వెళ్ళాలి. ఫ్రీ బస్సు ఇమ్మని ఎవరు అడగల. ఫ్రీ బస్సు ఇచ్చి 10 బస్సులు ఇస్తానన్నాడు, 2 బస్సులు ఇచ్చాడు. దానికి దేనికి ఇచ్చేవాళ్ళు మొత్తం ఇస్తే అది వేరే. అది కాకుండా సగం చెప్పి మేము 1 ఇచ్చి 10 ఇచ్చామని చెప్పుకోవటం వాళ్ళ ప్రభుత్వానికి అలవాటు. తర్వాత పథకాలే కాకుండా మేము అభివృద్ధి కూడా బాగా చేస్తాం అనేసి కొన్ని ప్రభుత్వం అంటున్నాం. అదే నేను చెప్తుంది. ఏం చేశారు అభివృద్ధిలో, ఏం చేశారు వాళ్ళు? ప్రజల సొమ్ము దోసుకోవటమా? ఏమి కరెక్ట్గా ఇచ్చారో చూపించమనండి. మేము ఇది ఇచ్చామని చెప్పమనండి. చెప్పి వాళ్ళు సాక్ష్యాలు చూపించమండి. వైఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలు మొత్తం తీసేశారు, వైఎస్ రాజశేఖర బొమ్మలు తీసేశారు. ఇప్పుడు మరి వాళ్ళు చేసిన పథకాలు ఇవే కదా, వాళ్ళు అమలు చేస్తుంది ఇవే కదా. ఇప్పుడు జనాన్ని ఆడవాళ్ళని కొట్టండి అని ఆడవాళ్ళ ఇళ్ళ మీదకు పంపిస్తున్నారు. అదే కదా వాళ్ళ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గతంలో అందరి మీద దాడులు చేశారు. మేము వచ్చాకే సుభిక్షమైన పరిపాలన నడుస్తూ ఉంది, మంచి గవర్నెన్స్ నడుస్తూ ఉంది అనేసి కూటమి ప్రభుత్వం అంటుంది. ఆడవాళ్ళు అని మగవాళ్ళు కానీ ప్రశాంతంగా తిరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆడవాళ్ళకి నేను రక్షణ అన్నాడు కానీ వాళ్ళని కుమలు గుద్దేసే పనిలో ఉన్నాడు ఆయన. మరి వాళ్ళకి ఆడవాళ్ళు ఉన్నారనేది వాళ్ళకి తెలియట్లేదు. మరి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయన అర్థం చేసుకుంటే మంచిది.